ఏమైంది పెద్ద మనిషికి తలకాయ పని చేయలేదు అయింది. వాళ్ళ కూతుర్లు మొత్తం తిరుగుబాటు చేసిరట. కారణం ఏంటి? డబ్బు, పార్టీ టికెట్ కోసం తాను మురికి కిడ్నీని తండ్రికి దానం చేశానని అంటున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లాలూ ప్రసాద్ యాదవ్కి ఆ కిడ్నీ 2 కిడ్నీలు కొట్టేసినప్పుడు ఆమె కిడ్నీ దానం చేసింది కూతురు. తాను శాపని తండ్రికి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఆమె ఆవేదనతో ఆమెకి జరిగిన అన్యాయం మీద ఆమె మాట్లాడుతున్నారు. మీ తండ్రికి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ అన్నకో మీ తమ్మునికో చెప్పండి, నీ కిడ్నీ కానీ నీ స్నేహితుల కిడ్నీ కానీ దానం చేయమని చెప్పండి అని చెప్తున్నారు. తాను భర్త అత్తమామల అనుమతి లేకుండా కిడ్నీని తండ్రికి దానం చేశాను. నా తండ్రిని కాపాడుకునేందుకు కిడ్నీ దానం చేశా. అది ఈరోజు మురికి కిడ్నీ అయింది. ఏ ఇంట్లోనూ రోహిణి లాంటి కుమార్తె ఉండకూడదని వ్యాఖ్యానించారు. తనను దుర్భాషలాడారు, చెప్పుతో కొట్టబోయారని తెలిపారు. ఏమైంది మరి ఇది? ఈ ఇంట్లో లొల్లి ఇది మరి ఏమైందో. తేజస్వి సన్నిహితుడిపై విమర్శలు. తన సోదరుడైన తేజస్వికి సన్నిహితుడిగా ఉన్న రమేష్ పైన రోహిణి విమర్శలు గుప్పించారు. అతడు ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్కు అల్లుడు. రమేష్ జహీర్లపై హత్య కేసులున్నాయి. ఇప్పటికే జహీర్ జైల్లో ఉన్నారు అని యూజర్ చేసిన ట్వీట్ను రోహిణి రీపోస్ట్ చేశారట. సో ఇట్లా కుటుంబంలో ఓడిపోయినాక ఏముంటుంది? ఇక ఇప్పుడు గెలిస్తేనేమో వాళ్ళంతా ఒక దగ్గర ఉంటుండే, గెలిస్తేనేమో అన్ని మర్చిపోతుండే, వాళ్ళంతా ఒక దగ్గర ఉంటుండే. అందరూ ఓడిపోయేసరికి భగ్గు అంటున్నాయి.